మంత్రులకు కేసీఆర్ కాన్వాయ్ కార్లు. రేవంత్ రెడ్డి గతంలో ప్రగతి భవన్ను కూడా తను ఉండకుండా, ప్రగతి భవన్ అంటే సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం క్యాంప్ ఆఫీస్లో కేవలము సీఎం అక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి నేను ఉండా అనేటువంటిది వచ్చి సేమ్ సీఎం క్యాంప్ ఆఫీస్లో గతంలో కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముంగట ఎట్లయితే సెక్యూరిటీ పెట్టారో ఇవాళ సీఎం సొంత ఇంటి ముంగట కూడా అదే సెక్యూరిటీ పెట్టారు కదా. మీ దగ్గర కూడా బారికేడ్లు ఉన్నాయి, మీ ఇంటి ముంగట కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముంగట కూడా బారికేడ్లు ఉన్నాయి. క్యాంప్ ఆఫీస్ దగ్గర తీసేసారు కానీ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముంగట ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సీఎంకి ఇచ్చాల్సినటువంటి ల్యాండ్ క్రూజర్లు మంత్రులకు ఇచ్చేసారు. సరే ఆల్రెడీ మేము కొన్నది కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని మేము తీసుకొచ్చి పెట్టినాం కాబట్టి మాకు సంబంధం లేదు, వాటిని ఉపయోగించుకోవాలి కాబట్టి ఉపయోగించుకున్నటువంటి మాట చెప్తున్నారు. మంత్రులకు కేసీఆర్ కాన్వాయ్ కార్లు. గతంలో 22 కొనుగోలు చేసిన గులాబీ పాస్ వాటిని తాజాగా మినిస్టర్ కలటు పాత కాన్వాయ్ను ఉపయోగిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉపయోగించిన దాన్నే వాడుతున్నాడు. సో 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కేసీఆర్ కొనుగోలు చేసి విజయవాడలో దాచారని స్వయంగా చెప్పారు. అధికారంలో వస్తామని బీఆర్ఎస్ అధినేత పగటి కలలు కన్నారు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వాటిని స్పెషల్ కాన్వాయ్ వద్దని చెప్పడంతో చిరుద్యోగి ద్వారా కేసీఆర్ 22 ఖరీదైనటువంటి ల్యాండ్ క్రూజర్లను కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాటిన సంగతిని బయటపడిందని వివరించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు అవి వాటిని వాడుకోవాల్సినటువంటి పరిస్థితి. 22 ల్యాండ్ క్రూజర్లు, ఎన్ని కోట్ల రూపాయల వృధాధనం. సేమ్ ఇవాళ మన చంద్రబాబు నాయుడు చెప్పిందే కదా, 22 ల్యాండ్ క్రూజర్లు ముఖ్యమంత్రి కేసీఆర్కి అవసరం ఏమొచ్చింది? ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రగతి భవన్ కట్టడము దుర్వినియోగమే. అంతకుముందు రాజశేఖర రెడ్డి కట్టినటువంటి క్యాంప్ ఆఫీసు ఒక ముఖ్యమంత్రికి కావాల్సినంత వసతులతో ఉన్నటువంటిదే. తెలంగాణ ప్రజల సొమ్మును అంత దారుణంగా కేసీఆర్ వృధా చేశాడనేటువంటిది స్పష్టం. ఏదో ప్రపంచ దేశాలన్నీ వస్తే మనందరి దగ్గర ఇజ్జత్ పోతుంది, సిగ్గుపోతుందని పెద్ద రాజప్రసాదం కట్టుకొని ఉండి ఏం చేశారు?